కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆరోపించారు. ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద వైసీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి నాగశంకర్, కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణరావు, నాయకులు కొడాలి పాండురంగారావు, షేక్ సత్తార్ల ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ డ్రింక్స్ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జయప్రకాష్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారం కావడం లేదన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపాన ప్రధాన కూడలి యందు ఏలూరు నియోజకవర్గ 31, 32 డివిజన్ల నాయకులు బాజీ గారు, లక్ష్మణ్ గారు, పాండు గారు, సత్తార్ గారు, విక్టర్ గారు ఆధ్వర్యంలో టాటా గ్లూకో ప్రజలకి ఓఆర్ఎస్లు ఈ ఎండవేడిలో నిన్న ఉన్న మోగెండకి చాలామంది వడగాల్పులు తగిలి ఇబ్బంది పడ్డారు. దానిలో భాగంగా ఈ ఓఆర్ఎస్ ఇవ్వటం అంటే ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతుందని వీరు చేసిన ఆ ఆలోచనపై ఈ యొక్క ప్రధాన కూడలి యందు వీరు ఇవాళ చేస్తున్న ఈ టాటా గ్లూకో ప్రజలందరూ కూడా ఎంతో సహృదయంతో వీరైదుగురు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి ఆలోచన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఇలా సేవలో ముందుండాలని ప్రతి ఒక్కరిలో చెప్పడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మొన్న 4 జూన్ నుంచి ఏలూరులో కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్కరికి ప్రతి నెల వారి అకౌంట్లో పడిన డబ్బులు, ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 హామీల్లో ఏది అమలు పరచకపోవటం, ఆర్టీసీ బస్సుని ఉచిత బస్సు కింద వారు జనాలను మభ్యపెట్టి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్న విధానం, అలాగే ఆడబిడ్డలకు 1500 ప్రతి నెల ఇస్తానన్నది కానీ, నిరుద్యోగులకు 3000 ఇస్తానన్నది కానీ ఏమీ అమలు పరచకపోవటం, ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్ల ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున సుమారుగా 2 లక్షల కరపత్రాలు ప్రజలకు గడప గడపకి తిరిగి అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని వారి పాంప్లెట్లో ఉన్నదంతా కూడా చదువుకుని ఇలాంటి దౌర్భాగ్యపు కూటమి ప్రభుత్వానికి మేము ఓటు ఎలా వేసాము, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత త్వరగా వచ్చి ఈ రాష్ట్రానికి మంచి చేస్తారని మేమంతా ఆలోచిస్తున్నామని ప్రతి ఒక్కళ్ళు ఆ పాంప్లెట్ తీసుకుని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు మమ్మల్ని. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము కంటిన్యూ చేస్తామని తెలియపరుస్తూ జై జగన్, జై జగన్, జై జగన్. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా ఏలూరు సమన్వయకర్త జేపీ గారి ఆశీస్సులతో వారి ఆదేశానుసారం సంక్షేమ పథకాలే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా మీరు ముందుండాలని చెప్పి మాకు దిశానిర్దేశం చేస్తూ మా చేత మమ్మల్ని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన జేపీ గారు మీరు సేవ చేయండి, ప్రజల చేత సేవ చేసి వారి చేత గౌరవం పొందండి అని చెప్పని మమ్మల్ని దిశానిర్దేశం చేసి ఈ సేవా కార్యక్రమాలతో మమ్మల్ని, అదే కాకుండా ప్రజల పక్షాన్ని కూడా మీరు పోరాడండి అని చెప్పని దిశానిర్దేశం చేసి జేపీ గారు ఈ సేవా కార్యక్రమాలు మా చేత చేయిస్తున్నందుకు మేము ఎంతో అభినందనీయం. మా అందరికీ సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.